స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు నా ప్రభ మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ బిడ్డలు ప్రభ ప్రార్థనలు 3 గంటల నుంచి అనేక అంశాలు, అనేక విషయాలు సర్వ సృష్టి కోసం, సకల జీవరాశుల కొరకు, సకల కుటుంబం కోసం నా ప్రభ చేసిన ప్రార్థన, విజ్ఞాపన, ఆదరణ ప్రార్థన, స్తుతి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకున్న నీ ప్రేమక స్తోత్రాలు, వందనాలు ప్రభ. నా తండ్రి నీ బిడ్డలైనటువంటి వాళ్ళు ప్రభ చదివిన వాక్య భాగానికి స్తోత్రాలు, తండ్రి పాడిన పాటలకు స్తోత్రాలు ప్రభ. తండ్రి ఈ సమయాన్ని ప్రభ నా తండ్రి అయ్యా ఐరన్ రేట మా అమ్మగారికి నా ప్రభ తండ్రి వాక్య పరిచర్య కొరకు, వాక్యం కొరకు నా ప్రభ మీరు ఇచ్చిన ఈ సమయానికి స్తోత్రాలు. నీ కుమార్తెను ప్రభ అనేక అంశాల విషయాలతోటి మీరు వాడుకుంటున్న బట్టి స్తోత్రాలు ప్రభ. తండ్రి చేరినటువంటి నీ బిడ్డలందరికీ స్తోత్రాలు ప్రభ. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు నా ప్రభ ఈ రాత్రి ఏ కూతురు జామున నీ పాద సన్నిధిలో చేర్చిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. తండ్రి అయ్యా నీ కుమార్తె ద్వారా మీరే నీ పరిశుద్ధాత్మతోటి నింపి మీరుండి మీరు మాతో మాట్లాడండి ప్రభ. మాట్లాడువారు మీరు కాదు నేను అన్నావు కనుక మీరే నా ప్రభ ఉండి మా అందరి ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు మాట్లాడమని మనవి చేసుకుంటున్నాను ప్రభా. నా తండ్రి చేరిన బిడ్డలకై స్తోత్రాలు, చేరవలసిన బిడ్డలు కూడా సిద్ధపరిచి చేర్చమని మనవి చేసుకుంటూ నీ దయగలిగిన స్థానికి నా ప్రభ నా తండ్రి మొదటి నుంచి చివరి వరకు మీరు అధ్యక్షత వహించి మీరు పరలోక పరిశుద్ధులు దేవదూతలు నాతో మాతో అందరితో గుండె నడిపించినటువంటి నా ప్రభ ఈ యొక్క నా తండ్రి కుడిలందరికై స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నీ దాసురాలని దయగలిగిన స్థానికి అప్పు చెప్తూ ఇక సమాప్తి వరకు మీతోనే ఉంటానని వాగ్దానం చేసిన మా మంచి కాపరి, మంచి బోధకుడు, అతి త్వరలో మేఘశ్రీయుడే రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. Amen. ఆమేన్. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Amgaru. Jansi Akka, please. ఓకే, గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సిస్టర్ ఐరన్ రీటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు సిఎన్ఐ చర్చికి హాజరవుతూ తరచుగా వాక్యాన్ని పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువుని సేవిస్తూ వస్తున్నారు. ప్రతి శుక్రవారం రీటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లో ఆత్మలను అలరించే తాజా పరలోక మన్నాను పంచుకుంటూ ఉంటారు. మరి సిస్టర్ అంటే మన అందరికీ ఎంతో ప్రేమ అండి. మరి అట్లాగే ఈరోజు తెలుగులోకి అనువదించడానికి మరి జ్యోతిర్మయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ Praise సిస్టర్. Lord. Good morning. Thank you. Thank you. Nice to see you, Jyoti. Praise Lord. Nice. Good morning, sister. Good morning. So, friends, this morning's message. But before I bring the message, let's have a word, offer a word of prayer to God. Come, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies upon each one of us, Heavenly Father. And as I bring this word, Heavenly Father, speak through me, Heavenly Father, that the words I speak, Heavenly Father, may be a blessing to all, Heavenly Father. I commit this morning, I commit the words that you will speak through me and to the people, Heavenly Father. I commit each one of them and their families into your mighty hands. And I ask for blessings upon each one. In your very precious and holy name, I ask this prayer. Amen. So this morning's message, friends, nice message. It is God's healing grace for a broken world. God's healing grace for a broken world. Madam, unmute చేసుకోండి మేడం. చిన్న టెక్నికల్ ఇష్యూ అండి. మేడం లెఫ్ట్ అయ్యారు.
2 minutes, ma'am. Actually, there is a problem with the network, I think. Will I continue, Johnson? Actually, translate Jyotirmay ma'am has left, ma'am, due to some, I think, technical issues there. I continue. Yeah, ma'am, please. Okay, come, let's. So now, this morning's message we are going to ponder upon is the theme will be God's healing grace for a broken world. And for this, we are going to cover portions from 2 Kings, Acts, and the Gospel of Mark. 2 Kings, Acts, and the Gospel of Mark. So now, if someone can read 2 Kings chapter 5, verses 1 to 14. 2 Kings chapter 5, verses 1 to 14. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను నొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందిన వాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడుండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను. కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగుచేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుగుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మనమాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasita. Now, today's message, as I said, it is all about God healing, His grace upon a broken world. And when we say a broken world, it does not mean that you will find peace. It means that a lot of healing takes place. A broken world means healing for the people. Pardon, madam. Madam. Actually, translate, madam. Actually, joined, ma'am. Jyotirmay ma'am is there. Okay. Praise Lord, sister.
Praise the Lord. జస్ట్ పవర్ ఆఫ్. ఓకే. No problem. మరి ఈ లోకంలో మరి మన విరిగి నలిగిన పాడైపోయిన జీవితాలకి దేవుడు ఏ రీతిగా ఆయన తాకనే ఉన్నారో అనే విషయాల్ని ఈ దినాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాం. And here we are talking about Naaman, who was the commander of the Syrian army. మరి సిరియా ఆర్మీలో కమాండర్ గా ఉన్న నామాను జీవితాన్ని గురించి ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం. Now, in this passage that Prasida just read, what did we read? We read about Naaman being, he was having a terrible disease all over his body. And that part of him was worrying him so much. And yet, in spite of that, he was a commander in the army. Normally, when people are in position, they are, and in high places, they are said to be completely whole. Completely whole means they are said to be without any blemish. మరి ఈ యొక్క నామాను జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మరి తను శరీరం అంతా ఒక వ్యాధితో, కుష్టి వ్యాధితో నిండి ఉన్నాడు. మరి తను ఉన్నత అధికారిగా ఉన్నప్పటికీ కూడా మామూలుగా అయితే వారు మరి ఒక మంచి ఆరోగ్యవంతులు, ఎటువంటి లోపం లేని వారు నాయకులుగా ఉండవలసి ఉంటుంది. కానీ నామానికి ఉన్న ఆ యొక్క కుష్ఠ రోగము తనని ఆ స్థానం నుంచి తప్పించలేదు. Now, when I read this passage, there were many pointers that came out of this little passage. Firstly, Naaman, who had a terrible disease, was in command. Then secondly, when Syria had taken over the world, the Israelite girl who was kidnapped, she was working in the household of Naaman. In that, she was prayerful. ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినప్పుడు నామాను తనకున్న కుష్ఠ రోగంలో తను సిరియాని మరి జయించడానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలులో ఉన్న వారిని తను బానిసలుగా తీసుకొచ్చిన ఒక కుమార్తె, ఆమె మరి ఆయన ఇంటిలో పనిచేసే అమ్మాయిగా ఉన్నది. Why do I say that she was prayerful? తను ప్రార్థనా పరురాలు. She actually told the wife of Naaman about getting Naaman cleared of his disease if he goes to. మరి తన నామాన్ యొక్క భార్యతో అమ్మాయి చెప్పింది, చిన్నది వెళ్ళి చెప్పింది ఏంటంటే తను నామాను ఎలాగ స్వస్థపరుస్తారు అనేది తన భార్యకి తెలియజేసింది. He said he actually went and spoke to the king. When he spoke to the king of Israel, what did he tell him? He said, I will give you a letter. మరి తర్వాత నామాను ఈ విషయము రాజుకు తెలియచేసినప్పుడు ఆయన ఒక ఉత్తరం ఇచ్చారు ఆయనకి. And then the little girl said, I want him to go to a prophet in Samaria. Now what happens is, friends, even the little captive girl, she kept in touch with the times. మరి సిరియా రాజు దగ్గరికి తను ఆ ప్రాంతానికి వెళ్ళడానికి మరి ఆ చిన్నదిని దేవుడు ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు తనని ఆ స్థలంలో నిలబెట్టుకున్నారు. If you take the time of Naaman to the time of today, and the little girl who may be working with you, she would not be able to tell you anything about either curing or what to do, where to go, who to meet. But this little Israelite girl, she was chosen
She was chosen to be taken captive into Naaman's household. And she was the one who told Naaman's wife that she that Naaman can be cured, because it was her faith that took her to Naaman's wife to tell her about who can cure her. నామాను యొక్క పరిస్థితిని గమనించిన ఆ చిన్నది ఆయన భార్యతో తెలియచేయగలిగింది. ఎందుకంటే ఎప్పుడు ఏ రీతిగా ఎక్కడికి ఎలాగ వెళ్ళాలి అనే విషయాల్ని తెలియచేయడానికి ప్రార్థన పూర్వకంగా ఆ కుమార్తె ధైర్యంతో, మరి తను బందీగా ఉంది, బానిసగా ఉంది, పనికత్తగా ఉంది, అయినప్పటికీ కూడా ధైర్యంతో ఆయన పరిస్థితి నుంచి విడుదల చేయడానికి తను ఒక అడుగు ముందుకు వేసి ఆయనకి, ఆయన భార్యకి ఈ విషయాలను తెలియచేసింది. Now, when I look at the events, firstly, Naaman was suffering. Secondly, the captive, the little girl who was taken captive, she was instrumental in bringing the word to the family. Then what happened? Naaman took it upon himself to speak to the king. He need not have gone to the king. He could have taken a few days of holidays and just walked up. But he listened to that voice of the little girl. Thirdly, what did he do? He spoke to the king. And what did the king do? He sent him a letter with him. And what did Naaman do? He went on that journey. మరి నామాను మొట్టమొదటిగా చూసినట్లయితే తను అస్వస్థతగా ఉన్నాడు. అయితే ఆ చిన్నది దేవుని యొక్క చేతిలో ఒక చిన్న పరికరంగా ఆయన ఏమి చేయాలో తెలియచేసినప్పుడు ఆయన దానికి విధేయత చూపించి రాజు దగ్గరికి వెళ్ళి, మరి తన రాజు దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొని మరి ఆ యొక్క స్థలానికి వెళ్ళడానికి దేవుడు ఆ యొక్క చిన్న కుమార్తెను దేవుడు వాడుకున్నారు ఆ స్థలంలో. Now, taking this story further, before I take it further, can you put this scene in today's time? మరి ఈ యొక్క కథని ఇంకా ముందు కొనసాగిస్తున్నప్పుడు ఈ యొక్క దినాల్లో మనం ఏ రీతిగా ఉంటాము అనే విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. How many people amongst us, when we have a house help, how many times do we even bother to listen to them? మరి మన దగ్గర పనిచేసే వారు మనకి ఏదైనా సలహా ఇస్తే మనం వారి సలహాను స్వీకరించగలమా? And how many times not only listen to them, how many times do we even consider following it? మరి ఎంతమంది మరి వాళ్ళు చెప్పిన మాట మనం వినడానికి లేకపోతే వెంబడించడానికి ఆ మాటని అంగీకరించగలుగుతున్నాం, విధేయ చూపించగలుగుతాం. This, friends, is one of the most important lessons that we need to understand in our lives. Firstly, every voice that you hear has something to offer. మరి ప్రతి స్వరానికి మనం విధేయులై దానికి మరి ప్రతిస్పందించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. There is nobody too big or too small. ఎవరో పెద్దవారు లేకపోతే చిన్నవారు అనే తారతమ్యాలు లేవు అక్కడ. God chooses every human being to bring the message. మరి ప్రతి వ్యక్తి ద్వారా కూడా దేవుడు ఏదో ఒక సందేశాన్ని మనకి ఇస్తారు. And it is not just prophets, and it is not just anybody in power. మరి ప్రవక్తలకు లేకపోతే అధికారం కలిగ వారికి తోటి ద్వారానే దేవుడు మాట్లాడతారని అక్కడ లేదు. But now, going a bit further, we will read what did Naaman do. He took that letter and he went with gifts for the king of Israel. And what did he do? The king of Israel,
he flatly refused. He says, I'm not somebody who will, and what does this man think that he will come here and he will, the man, the king of Israel took everything in a very different turn, because he thought he was coming here to start a war. మరి నామాను మరి యుద్ధం చేయడానికి ఇస్రాయల్ దేశానికి వస్తున్నాడనే ఉద్దేశంతో ఇస్రాయల్ రాజు దాన్ని అంగీకరించలేదు. Why did he think that? Because he was the commander in the Syrian army king's household. Now, when people in power go, they think that they are coming there to learn things about their army. This was the fright that the king of Israel had when Naaman went to visit him. మరి ఇస్రాయల్ దేశానికి నయమాను మరి దర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక ఉన్నత మరి సైనిక అధికారిగా మరి ఆ దేశ గూఢచారి మీద ఆయన తెలుసుకోవడానికి వస్తున్నారా అని వాళ్ళు రిఫ్యూజ్ చేయొచ్చు, లేకపోతే వ్యతిరేకించవచ్చు. Now when Naaman moved away from the king's army, the prophet Elisha heard about it, and he sent word to Naaman. మరి రాజు ఈ విషయంలో ఆయనను వ్యతిరేకించినప్పుడు ఎలీషా ఆయన గుర్తించి ఆ యొక్క సందేశాన్ని నయమానికి పంపించారు. Now here, friends, I want you to understand, when you are really suffering, you do not stop at anything people say. Now, what did Naaman do? He heard the voice of the little girl. He used that and went to the king for help to go to the Israelite army king for curing. What else did he do? He did not stop even when the king said so. He still went to the prophet. మరి నయమాను మరి తను ఆ దేశానికి వెళ్ళడానికి తను భయపడలేదు, కానీ ఆ చిన్న దాని యొక్క స్వరాన్ని విని ఆయన రాజు దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఆ దేశం దగ్గర వరకు కూడా వెళ్ళగలిగాడు. Now in this there were two setbacks. The king of Israel refused. మరి ఇశ్రాయేల్ రాజు వ్యతిరేకించాడు. And Elisha also refused to meet him. Both the king and Elisha refused to meet him. మరి ఎలీషా కూడా మరి నయమాను కలవడానికి వ్యతిరేకించాడు. But Elisha told him, gave him the solution. Elisha said, go to the river Jordan and dip yourself 7 times. అయితే ఒక సలహా ఇచ్చాడు, యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు దానిలో మునుగు అని చెప్పారు. And Naaman thought everybody was mad. Of course anybody would be mad. Dip yourself 7 times and you think you will be cured. మరి 7 మార్లు మునగడం అనేది ఒక చిన్న విషయము మరి నయమాను కూడా కదిలించి వేసింది. అది పిచ్చి పనిలాగా అనిపించింది ఆయనకి. And as always, like you and me, if somebody told us something weird, we would definitely get angry. So did Naaman get angry when he was told to go and dip himself in the river 7 times. And that, not only that, even Elisha did not go to meet him. Neither did he come out to meet him. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మనకు కూడా అటువంటి సలహా ఎవరైనా ఇస్తే మనం విధేయత చూపించము. ఎందుకంటే నయమాన్ని కలవడానికి ఒక ఉన్నత అధికారి వేరే దేశం నుంచి మరి మన దేశానికి వచ్చారని ఎలీషా లెక్క చేయలేదు, కానీ ఆయనకి ఒక చిన్న సలహా ఇచ్చారంటే వెళ్ళి ఆ నదిలో 7 మార్లు మునుగొని. But reluctantly Naaman listened to what was told to him. He was very angry, but he still listened. మరి ఎలీషా ప్రవర్తన బట్టి ఆయనకి చాలా కోపం వచ్చింది, కానీ అయినప్పటికీ కూడా మరి తను ఆయన మాటని మరి జవదాడకుండా వెళ్ళి ఆ నదిలో మునిగారు. And what happened? He was absolutely renewed. He was absolutely renewed. ఆయన సంపూర్తిగా 7 మార్లు మరి తను మునిగిన వెంటనే
తన సర్వ శరీరం సంపూర్ణ స్వస్థత కలిగింది. Now, this message, what does this message bring out for each one of us, friends? మరి Each one యొక్క of సందేశము మనందరికి ఏది నేర్పిస్తుంది? This is God's healing grace. There are many times in our lives also, many times in our lives, friends, when we are either hurting very badly or we are suffering with something that could be incurable, or we could be in a situation that would be very difficult for us to come out of. మరి All మనం ఎంతగానో బాధపడుతూ లేకపోతే శ్రమ అనుభవిస్తూ మరి ఆ బాధ నివారణ చేసుకోవడానికి లేని అటువంటి పరిస్థితుల్లో కూడా but there is always, friends, somebody who comes into your life, maybe a person who's very minuscule. It could be anybody in your life. It could be even a close friend. It could be somebody that has just crossed your path. It could be somebody who could be guiding you from far. There are many voices in the world that you will hear to help you with your problem. మరి దేవుడు మీకు సహాయం చేయడానికి ఎవరొకరి ద్వారా ఆ సమస్య పరిష్కారాన్ని తెలియచేయగలరు. But where is the problem? The problem lies with you. The problem lies that because we do not have faith, we think we are smart. We do not listen to the voice, neither do we listen to people. If we just had a little bit of faith in ourselves, if we had that grace to know that God's healing power is constantly over the world, we need to accept this, and we need to, what happened? We need to understand that this is important for us to hear even the little voice that speaks to us. మరి మనం ఎంతో విశ్వాసము కలిగిన వారమని లేకపోతే మనము ఈ యొక్క మాటను ఎందుకు వినాలి అనే పరిస్థితుల్లో చాలాసార్లు మనం వెళ్తూ మరి దేవుని యొక్క స్వరాన్ని అక్కడ మెల్లనైన స్వరాన్ని కొన్నిసార్లు మనం తృణీకరిస్తాం. కానీ అలాంటి కాదు. కానీ మరి ఆ యొక్క స్వరాన్ని వినడానికి దేవుడు మనల్ని సంసిద్ధపరుస్తారు, చేయాలి. Everyone who crosses our path, everyone who is with us, they all serve a purpose in our lives. మరి మనల్ని దాటుకుంటూ వెళ్ళేవారు, మనతో ఉన్నవారు, వారందరూ కూడా వారు మన జీవితంలో ఉన్నారు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము వారి ద్వారా నెరవేర్చబడుతుందని గ్రహించాలి. And I want us to understand this, friends, that always lend your ear to people, because you will never know, and you will never understand what some of the words that you catch will be a saving grace for you. మరి ఏదైతే మనము ఆ సమయంలో మరి ఆ మాటను పట్టుకుంటామో అదే మనకి మరి దేవుడు మరి మనల్ని రక్షించే కృపగా ఉంటుంది. So now let's turn to the book of Acts, chapter 5, అపోస్తలుల కార్యం 5వ అధ్యాయము verses 12 to 16. Acts chapter 5, verses 12 to 16. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయము 12 నుంచి 16 వరకు చదువుదాం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. కాని ప్రజలు వారిని కనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసికొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఆమేన్. Amen. Thank you, Prasida. Now, friends, thank you. Once reading this passage, I want, Prasida, if you can read Acts chapter 1, verse
verse 6. మొదటి And అధ్యాయము 6వ వచనం చదవమ్మా. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆమేన్. ఆమేన్. yeah, I also want you to read verse 7 and 8, Prasida, please. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఆమేన్. Amen. Thank you. Now, when we are reading these verses, Acts chapter 1, verses 6 onward, when the apostles met with Jesus, they asked him, Lord, will you at this time give the kingdom back to Israel? మరి ప్రభు యేసుక్రీస్తుని మరి శిష్యులు కలుసుకున్నప్పుడు, ప్రభువా, ఈ కాలంలో ఇశ్రాయేలులో ఒక రాజ్యం మరలా అనుగ్రహించదు అని ఆయనని వారు అడిగారు. And what does Jesus answer? He says, the times and occasions are set by my Father's own authority, and it is not for you to know when they will be. But ఆయన when the Holy Spirit comes upon you, when the Holy Spirit comes upon you, you will be witnesses for me in Jerusalem, in all Judea, in Samaria, and to the ends of the earth. ఆయన కాలంలో సమయంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుని అన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశంలో అందరితోనూ భూదిగంతముల వరకును నాకు సాక్షులే ఉందురని వారితో చెప్పాను. And then when we read chapter 2, verses 1 onwards, when the రెండో day, అధ్యాయము మొదటి వచనంలో, when the day of Pentecost came, all the believers were gathered together in one place. All the believers were gathered in one place. అపోస్తల కార్యం 2:1 పెంతెకొస్తు పండుగ దినమందు వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కూడి ఉన్నారు. And then we carry on to verse 3. Then they saw what looked like tongues of fire, which spread out and touched each person there. They were all filled with the Holy Spirit and began to talk in other languages as the Spirit enabled them to speak. Now, the thing over here is they were all filled with the Holy Spirit. మరి వారందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. Now, if you remember, friends, we had read that what did Jesus do? Jesus, before his going, before he was crucified, he started speeding up, trying to get his disciples to learn from him. మరి ప్రభువైన యేసుక్రీస్తు తన పరిచర్య మొదలు పెట్టినప్పుడు శిష్యులను ఎన్నుకొని దేవుడు మరి యేసయ్య వారికి దేవుని రాజ నియమములన్నిటినీ నేర్పిస్తూ వచ్చారు. And he kept trying to teach his people more often than not. He took them all over. There were parables, there was healing, there were many things that Jesus did that his disciples were party to. But what happened was, until the Holy Spirit came upon them. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉన్నప్పుడు మరి ఆయన వారికి ఉపమానాలు తెలియచేశారు, అద్భుతాలు సూచక్రియలు వారి ఎదుట కనిపించారు. కానీ వారిని పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండమని చెప్పారు. అంతేకాకుండా పరిశుద్ధాత్మను వారు పొందుకున్న తర్వాత, and what did Jesus tell his disciples? He says, I want you all to go out 2 by 2. మరి వారిని పరిశుద్ధాత్మతో నింపి కూడా ఆయన ఇద్దరిద్దరుగా పంపించారు ఆయన. And he says, ఆయన చెప్పారు ఏంటంటే, I am sending you out to heal,
to pray for the people, to heal the people. And if you do it in my Father's name, everything will be done. మరి నా తండ్రి నామములో మీరు మీరు వెళ్ళి మరి అనేకులను స్వస్థపరచడానికి, రోగులను స్వస్థపరచడానికి, విడుదల చేయడానికి వారిని ఇద్దరిద్దరుగా పంపించారు. Now, when we read this passage, chapter 5, verses 12 onwards, what do we read? We read that people had that much faith that even if the shadow of Peter falls on them, they will be healed. మరి ప్రజల మధ్య వారు అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలను అపోస్తల చేత చేయించబడుతున్నారు. మరి పేతురు యొక్క నీడ దగ్గరికి ప్రజలు అనేకులు వచ్చినప్పుడు వారు కూడా స్వస్థపరుస్తూ వచ్చారు. 5వ అధ్యాయంలో మనం 12 చదివాము. So when all the believers, they all got together and they brought all the people who were unwell. Each one of them believed that even when Peter came and if his shadow fell on them, they would all be healed. And crowds of people came in from the towns around Jerusalem, bringing those who were ill or who had evil spirits in them, and they were all healed. ప్రజలు వారిని కనపరచుండిరి. పురుషులు, స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులే ప్రభు పక్షం చేర్చబడి, అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవని మీదనైనా అతని నీడను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడిపడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. So when we are reading these passages, although God healing grace for a broken world is taking God's healing, what is the important thing that we are taking back from these passages? It is all about faith. ఈ యొక్క లేఖన భాగంలో చూసినట్లయితే మరి దేవుడు మరి అనేకులను స్వస్థపరుస్తున్నారు అంటే మరి దానిలో ప్రాముఖ్యంగా మనం చూడవలసిన విషయం ఉంది. అదేంటంటే విశ్వాసము. So in continuing with our study this morning, let us read the Gospel of Mark, chapter 1, verses 40 to 45. ఈ యొక్క లేఖన భాగాలు మనం ధ్యానిస్తుండగా మార్కు సువార్త 1వ అధ్యాయము 40 to 45. 40 to 45. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను కనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమియూ చెప్పకు సుమి, కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Now, in this passage, friends, a man is suffering from a dreaded disease, right? What does he do? ఇక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడు. What does he do? ఆయన ఏం చేస్తాడు? He speaks to Jesus. He doesn't tell Jesus, cure me, clean me. No. He says, if you want to. నీకు ఇష్టమైతే అని అంటున్నాడు. He says, if you want to, you can make me clean. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు అని ఆయనతో చెప్పాడు. When we pray, friends, we are always wanting things for ourselves. మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకే కావాలన్నట్టుగా మనం అడుగుతా ఉంటాము. We never put our requests to our Lord. We never put our requests, but we keep wanting things. So because God gives you, He does give you, but He gives you
in His time, and He gives you what is required by you, not what you want. మరి What is అనేక good for సార్లు you, what He మనము gives. మనం అనేక సార్లు మనకు కావాల్సినవి అడుగుతా ఉంటాము. కానీ ఆయన తన కాలము ఆయనకి తెలుసు, మనకి ఎప్పుడు ఏది ఇవ్వడం ఆయనకి తెలుసు. కాబట్టి వాటిని ఆ సమయంలో దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తారు. So when we pray, friends, one of the important things we need to learn is we need to put our request to God. And if it is, and let Him know that if it is His will for us, let it be done. మరి దేవుని చిత్తమైనట్లయితే మనము అనే మాటను మన ప్రార్థనలో పెట్టాలి. అప్పుడు ఆయన మనం అడిగినవన్నీ కూడా ఆయన సమయంలో ఆయన మన కొరకు సిద్ధం చేసిస్తారు. And what did Jesus do? He had pity on him. Definitely he had pity on, because this man was also with a very dreaded skin disease. So Jesus had pity on him. మరి ఆయన మీద ఆయన దేవుని వేడుకున్నప్పుడు ఆయనకున్న కుష్టు రోగము ఎంత ఎర్రగా ఉన్న ఆయన శరీరమును చూసి ఆయన కనికరపడ్డాడు. And Jesus cured him. మరి ప్రభు యేసుక్రీస్తు ఆయన శుద్ధి చేశారు. And what did Jesus say? యేసు ఏం చెప్పారంటే అక్కడ Jesus gave him instructions. He says, go back to the priest and let him examine you. మరి నీ దేహమును యాజకుని కనపరుచుకో, నువ్వు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలు సమర్పించమని ఆయనకి ఖండితంగా ఆయన వారికి ఆజ్ఞాపించారు. వెంటనే వారిని పంపించేశారు. And why did Jesus say that? Jesus said that because he wanted him to know. Because the priest must have been seeing him that he was very seriously ill and lying over there. But Jesus wanted the priest to examine him so that the priest too could know that there is healing when it is asked with faith. మరి విశ్వాసంతో అడిగిన ఆయనని యేసయ్య మరి స్వస్థపరచడమే కాకుండా మరి యాజకునికి వెళ్ళి కనపరుచుకో అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క కుష్టి రోగమును ఆ యొక్క శుద్ధీకరణ అనేది మరి యేసు ద్వారా జరిగిననేది యాజకుడు తెలుసుకోవాలి. తర్వాత దానికి ప్రతిస్పందంగా తను ఆ యొక్క కానుకను కూడా ఇవ్వమని ఖచ్చితంగా ఆయన చెప్పారు. Now friends, when something so good happens to us, ఏదైనా ఒక మంచిది మనకు జరిగినప్పుడు what do? We are so excited. We are so excited that we just go and tell everybody what luck we have had or what good news we have got, whatever it is. What do? We just go on announcing it to the rest of our family, to the rest of our friends. Don't we do that? Yes. మరి మనకి ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు అది దేవుని దగ్గర నుంచి పొందుకున్నప్పుడు మన తోటి వారికి అయితే మన స్నేహితులకి కుటుంబస్తులకి ఎంతో సంతోషంగా వెళ్ళి చెప్తాం. And same thing, what did this man do? He went and announced it to everybody he met, because everybody knew him that he had a dreaded disease. But what did he do? He went and spread the news about Jesus healing him to all the whole crowd. మరి ఈ యొక్క వ్యక్తి స్వస్థత పొందక ముందు కుష్ఠవాడని ఆ జనులందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళి మళ్ళా తను ఏ రీతిగా శుద్ధుడయ్యాడో ఏ రీతిగా బాగుపడ్డాడో అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చాడు. And what happened in the end? Indeed, he talked so much that Jesus could not go into a town publicly. అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించడానికి ఆ సంగతి ప్రచురం చేయటకు ఆరంభించాను కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన ఎదుకు వచ్చిండిరి. And instead he stayed out in lonely places, and people came to him from everywhere. In spite of that, people found Jesus out and went to him.
మరి ఆ యొక్క ప్రచారం చేసిన వ్యక్తిని బట్టి ఆయన ఒంటరిగా మరి అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రజలు మరి ఆయనని వెతుకుతూ మరి ఆయన దగ్గరికి నలుదిక్కుల నుంచి జనులు మరలా వేసే దగ్గరికి ఆ స్థలానికి వెళ్ళారు. Now, friends, when we this beautiful passage, you know, even in our lives, when we hear something from people, or we could hear it from any saint, or we could hear it from even uh, a small girl, like Naman's wife, who had this little servant girl. Whoever we hear it from, when we are suffering very acutely with whatever problems we may have, it could be a problem, it could be a disease, it could be anything. What happens? మరి మనకి ఏదైనా మరి రోగము బాధను అనిపిస్తున్న సమయంలో మరి ఒక చిన్న బిడ్డ చెప్పిందో లేకపోతే ప్రవక్త చెప్పాడో అలాంటి సమయంలో మనం ఏం చేస్తాం? Even though we do not believe, yet we cling on to that straw. మరి అయితే మనం ఆ విషయము ఇలా ఇది జరుగుతుంది అని వాళ్ళు తెలియచేసినప్పుడు దాని విషయంలో మనము మన ఆ మాటను పట్టుకుంటున్నాం. And in some cases, we even follow it up with ourselves quietly, because we if something doesn't happen, we do not want to make a big noise about it if something does not happen. But definitely, friends, we follow it up with ourselves. మరి మనము ఆ రీతిగా మనము ఆ విషయంలో ఒప్పింపబడి వెంబడిస్తా ఉన్నప్పుడు అది జరిగినా జరగకపోయినప్పటికీ కూడా మన దాన్ని వెంబడిస్తాం. And what really does the outcome happen? If we have faith, and we go follow that to the T, then definitely, friends, you will start seeing a difference in your life. మరి విశ్వాసంతో ఆ యొక్క మాటను పట్టుకొని మనం నడిచినట్లయితే తప్పకుండా ఆ తేడాని మన జీవితంలో మనం గమనించగలుగుతాం. Now, in today's time, friends, there are a lot of people who are suffering either from cancer, or they are suffering from bone problems, or they are suffering from mental health. There are so many problems that people are suffering from today. But yet, they will always hear a voice that this doctor is very good. He cured so and so. You know about this case. You always tell people that, why don't you try this doctor as a last resort? మరి ప్రస్తుత దినాల్లో మరి అనేకమైన సమస్యలతో రోగాలతో ప్రజలు మరి పీడింపబడుతున్నారు. వారు డాక్టర్స్ ని వెతుకుతారు. అదే రీతిగా డాక్టర్లు చేసిన కార్యాలని విని వారిని దగ్గరికి స్వస్థపరచబడటానికి వెళ్తా ఉంటారు. And many a times, when the person who is suffering, the person who suffers the most acts upon the words. మరి ఆ యొక్క మరి బాధను అనిపిస్తున్న వారు వారి మాటల ద్వారా దాన్ని వ్యక్తపరుస్తూ వస్తారు. But remember, even that you need to have faith to follow it up. అయితే విశ్వాసముతో మరి దానిని మనం వెంబడించవలసిన వారుగా ఉన్నాం. And yes, many of them are cured. Why are they cured? Because it does not happen overnight. It happens over a period. The people have enough faith. The person who suffers the most has enough faith to know that every time he visits a doctor, or somebody is speaking to him about a problem, he goes to them many times over, because he starts seeing results. మరి స్వస్థపరచబడవలసిన వారు మరి వాళ్ళు అనేక సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే రీతిగా బాధను అనిపిస్తున్న వారు కూడా మరి విశ్వాసంతో వెంబడిస్తూ ఉంటారు. డాక్టర్స్ ఏం చెప్తారో ఆ డాక్టర్స్ వెంట వారు వెళ్తా వస్తూ ఉంటారు. But at the very, very, very initial stage, you may thank God that you found somebody who is going to take care of your illness.
మరి మనం నిజముగా మనకి ప్రాథమిక దశలోనే మరి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించి మనం వారి దగ్గరికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. But how many of us keep thanking God and praising Him at every level? మరి ఎంతమంది ఏ స్థాయిలో ఆ రోగమును మనం భరిస్తూ వస్తున్నామో ఆ స్థాయిలో నిజంగా దేవుని స్తుతించగలుగుతున్నామా? And after a visit or two, we just stop thanking God. We just think it is now our birthright to go through the whole process. మరి మనము డాక్టర్ దగ్గరికి మరి వెళ్తా వస్తా ఉంటాం. మనకి అధికారం ఉంది కాబట్టి, మనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నామని మనం అనుకుంటాం. దేవుని స్తుతించలేము. But when we read this passage, when we read the theme, God's Yeah. healing grace for a broken world, when I understand this word with this theme, friends, I also know that it is not only healing. How does God heal? He heals by clearing out your pain. He heals by clearing out your wound. He heals by just taking away whatever is ailing your body or your soul or your mind. But that does not mean he just takes that disease away. It also means that to heal the world, he will also take away the person. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క వ్యక్తిలో ఉన్న గాయము కానీ, బాధ కానీ, అస్వస్థత కానీ ఆయన గుర్తించినప్పుడు ఆయన సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించడమే కాకుండా తన ప్రాణాత్మ శరీరంలో ఉన్న ఆ యొక్క నివారణ అంతా కూడా అన్ని స్టేజెస్ లో దేవుడు ఆయనని స్వస్థపరిచి విడుదల చేయగలిగిన వాడు. And why do I say he takes away the person too? మరి దేవుడు ఆ వ్యక్తిలో ఉన్న ఆ యొక్క వ్యక్తిత్వాన్ని కూడా తీసేస్తున్నాడు అనే అర్థం ఏంటంటే, I say this because it is from my personal experience when God took away my healthy younger brother. మరి నా జీవితంలో మరి ఆరోగ్యంగా ఉన్న ఒక నా తమ్ముడిని దేవుడు మరి తీసుకున్నప్పుడు because my younger brother, he started developing a pain in his leg, and with the result he was a bit slow because of the pain in his leg. మరి నా యొక్క సహోదరునికి నెమ్మదిగా మరి కాలిలో నొప్పి వచ్చేది. And when God took him away without giving him a chance to revive, I was extremely angry with God. మరి తను మరి రికవర్ అవ్వకుండా సడన్ గా ఆ కుమార్ని దేవుడు తీసుకున్నప్పుడు దేవుని మీద నాకు కోపం వచ్చింది. And I said this before also. I was so angry with God that I told him in no uncertain terms what I thought about him. మరి ఆ యొక్క సమయంలో మరి నాకు మా తమ్ముడిని దేవుడు తీసుకున్నప్పుడు మరి దేవుని మీద నాకు ఎంతగానో కోపం వచ్చింది. Of course, God knew my heart. He also knew that I was so angry with him that I just kept telling him off. And I kept on talking and telling him off for months. But what happened at the end? I stopped telling him because I said, you're just not going to be bothered listening to me. There's no point in me wasting my energy on you. But friends, let me tell you this. He waited for me to be calm because, I had blocked my mind. I had blocked my mind about everything. He waited for me to be calm. And when I was very calm, my mind had completely cleared out of everything. He spoke to me and told me, I took your brother not because I wanted him to come. I took him because you would not have been able to handle what was coming to him. And I wanted to spare you that pain. And I wanted to spare him that pain. Both of us would have been suffering. He would have been suffering with the dreaded pain in his leg, and I would be suffering because I was helpless. So God says, every pain that I give is not without reason.
It is for you to realize. It is for you to accept. And now I want you to stay calm and I want you to spend your time on my words. మరి ఇక్కడ మరి సహోదరిలో జీవితంలో కలిగిన ఒక గొప్ప అనుభవం ఏంటంటే తన తమ్ముడు ఆ రీతిగా సడన్ గా చనిపోవడము అనేది తను దేవుని మీద కోపడుతూ నెలల తరబడి మరి ఆలోచిస్తా వచ్చినప్పుడు తను ఒక దినాన్ని అనుకున్నారు, ఇంకా నేను ఇలాగ కోపడడం వల్ల ప్రయోజనం ఏంటి, మరి నాకు ఈ సమస్యకి నివారణ ఏంటి అని తను అనుకున్నప్పుడు తను దేవునితో అప్పుడు దాకా మాట్లాడకుండా మాట్లాడుతూ ఉన్న తను ఒక దినాన్ని కామ్ అయిపోయారు. ఆ సమయంలో దేవుడు తనకి తెలియచేసింది ఏంటంటే, నీ తమ్ముడికి ఈ రోగాన్ని బట్టి తను మరి బాధ అనుభవించడమే కాకుండా నువ్వు కూడా బాధ అనిపిస్తావు, కాబట్టి అది ముందుగానే మరి నీకు కలగకుండా దాన్ని నేను తీసివేశాను అని తెలియచేసినప్పుడు తర్వాత నాకు ఆ బాధ నివారణ అయ్యి నేను వాక్యం మీద ధ్యానం ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశారు. నా జీవితంలో కూడా అదే జరిగింది. I lost my daughter, second daughter, and 21 from that day onwards I was also not angry with God, but I had lot of pain. But now I am I put myself to read the word and do the ministry of God. Yes, Jyoti. It is so important how, when we lose our loved ones and we do not know how to handle the situation, we just let God know. But still, he keeps silent. He knows he knows you are taking out your anger on him. He knows it. And he accepts it because he knows we are human. But what does he do at the end? He brings peace to us. And because of that peace, we know that they are with him in his arms and they are in the right hand, sitting over there, watching over us. It is not that, and then he starts dulling our pain. Because when he starts dulling our pain, it means that he has healed us and he does not want us to remember our pain, but he wants us to remember what he spared us in our life. We are the ones who are living. He has spared us the pain to know what the suffering was all about. మరి ఈ రీతిగా మరి శ్రమ అనుభవించడం అనేది ఒక విధంగా దేవుని మీద మనకి కోపం వస్తుంది. ఆయా సమయాల్లో మన దేవుని మీద మరి ఆధారపడము, లేకపోతే సైలెంట్ అయిపోతా ఉంటాం కొన్నిసార్లు, లేదంటే ఆ బాధ నివారణకి ఏదో ఒకటి చేసేవారంగా ఉంటాం. కానీ దేవుడికి తెలుసు మనము ఏ పరిస్థితిలో వెళ్తున్నాము, ఏ స్థితిలో ఉన్నామో, దాన్ని అంతటిని కూడా ఆయన స్వస్థపరచగలిగిన సమర్థుడైన వాడు. So we must remember, friends, God's healing grace is not only about taking away our disease, it is also taking away our pain of seeing that suffering. మరి He దేవుడు in that time. మరి దేవుడు మనకున్న అస్వస్థతని ఆయన గుర్తించి మరి దానికి కొరకు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క అస్వస్థతని, ఆ బాధని నివారణ చేయగలిగిన వాడుగా ఉన్నారు. So the healing, friends, is on both sides of the coin. One is to heal whatever we are going through, the pain or a disease. And on the other side, it is also the same. It is the healing of our heart. It is the healing of our mind to know what that healing was and why the pain was given to us. So we remember both pains, friends. It is not only the one that is healed and the pain that is taken away. There are two kinds of healing that God clears for each one of us. The one that is a pain and the one that is taken away. The pain that is taken away. మరి ఒక పక్క నాణానికి రెండు వైపులా ఉన్నట్లుగా ఒక పక్కన అస్వస్థత, దాని బాధని మనం చూస్తున్నాము. రెండో పక్కన దేవుడి యొక్క స్వస్థతను, ఆ యొక్క స్వస్థత ఏదైతే మనకు కలిగి ఉన్నామో ఆ బాధ నివారణ కూడా ఆయన చేయగలిగిన వాడుగా ఉన్నారు. And don't forget, friends, he has also promised
that we all will be together when he comes. We will all meet our loved ones. It is not that only that you lose somebody. No. He has kept the person safely with him so that when we come to him, we will all be together. మరి దేవుడు స్వస్థ పరచడమే కాకుండా మరి తిరిగి మన ప్రియులను ఆయనతో కూడా తోడుకొని వచ్చినట్టు మరలా మనం కలుస్తాము. మరి మరలా అప్పటి వరకు ఆయన వారిని తన యొక్క భద్రమైన చేతిలో వారిని భద్రపరిచి ఉన్నారు. And this is his healing for each one of us, all of us coming together. మరి ఇటువంటి స్వస్థతను మనమందరం కలిసి పొందుకుంటున్నాము. So let us be strong in his faith. Let us follow the faith to the point where we realize that this is being done for our own good. And I pray that each one of us is blessed. Each one of us opens our hearts and minds. And above all, friends, always, always, always learn to thank him. Always learn to thank him, because each step of the way, he is making you much stronger than what you are. మరి మన విశ్వాసము కాపాడుకుందాం, విశ్వాసంలో బలముగా ఉందాం. మరి అన్ని పరిస్థితులను ఆయన మన కొరకు సాధ్యపరిచి ఉన్నారు. ఎక్కడా కూడా మన విశ్వాసం వీగిపోకుండానట్లు మరి బలమైన వారుగా దేవుడు చేసే కార్యాభివృద్ధి ఎందుకంటే మేలుకే సమస్తమును ఆయన జరిగించినారు, మనం నమ్ముదాం. And I pray that this morning, I really pray, friends, that God's healing touch will touch each one of us and to know what healing means. మరి స్వస్థత పరిచే ఆయన హస్తము మనల్ని తాకును కాక మరి ఆయన యొక్క హస్తాన్ని మనం చూడగలుగుతున్నాం. And I hope each one of you are blessed in his name. మరి యేసుక్రీస్తు నామములో ప్రతి వారు ఈ లేఖనాల ద్వారా మరి ఆశీర్వదింపబడి ఉన్నారని నమ్ముతున్నాం. Thank you, friends. Thank you. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. Praise the Lord, darling. You stay strong. Yeah. You stay strong. Thank you. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి థ్యాంక్ యూ సిస్టర్. చాలా చక్కని వర్తమానము. మరి నయమాను జీవితం ఆధారంగా మరి స్వస్థత నలిగిన వారిని దేవుడు ఎలా విడిపిస్తాడు, ఎలా హీల్ చేస్తాడని చాలా చక్కని మెసేజ్ ఇచ్చినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. తెలుగులోకి అనువదించిన జ్యోతిర్మయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగల రక్షగా బంగారు పదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఈ ఉదయకాల వేళలో చిన్న మందగా మమ్మల్ని అందరూ కూడా మీ పాదాల చెంత తీర్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఇంత పర్యంతం తండ్రి మీ దీనదాసురాలు ఐరన్ రేట అమ్మగారిని మీరు నిలువ పెట్టుకున్నారు. వారి ద్వారా శ్రేష్టమైన వాక్యాన్ని మీరు మాకు బోధించిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తర్జుమా చేసిన సహోదరి జ్యోతిర్మయ్య గారిని బట్టి మేము సన్నిధికి వస్తున్నాం. కుటుంబాల్లో మేలు దాచేయండి. ఈ కూడికను ఏర్పాటు చేసి మమ్మందరినీ కూడా ఈ ప్లాట్ఫామ్ చేర్చిన బాబీకి సహకరిస్తున్న బిడ్డలందరినీ కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము. నాయన తిరిగి మేమందరం కూడా మా పనిపాట్లకు వెళ్తానికి సిద్ధపడుతూ ఉండగా సహాయం దయచేయమని, మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకం ఉన్న మా తండ్రి, నామ పరిశుద్ధపరచబడును, రాజ్యం వచ్చునుగా, మీ చిత్త పరలోకము నెరవేర్చినట్టు భూమి అందరూ నెరవేరునుగా. మా నిజ ఆహారమును మాకు దయచేయండి. మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. శోధనలకు తెగ తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. బెనెడిక్షన్ పాస్టర్ గారు. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన రేటా మేడం కి, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన జ్యోతిర్మయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, ఆయనని మీ అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి.
ముగించుకుందామండి. థ్యాంక్ యూ మేడం. Thank you. God bless all of you all. Have a lovely Thank week you. ahead. Praise Lord. Yes. Praise the Praise Lord. God. God bless you, Yes. especially Jyoti. Thank you. Strengthen you in every way. Yes. Thank you. I know how hard it is, Yes. but God is there. Yes.